హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదిగోండి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. అయితే ఈరోజు ఏంటంటే అంతకుముందు మిరగాయలు తీసుకున్నానని వీడియో కూడా పెట్టా కదండి. ఆ మిరగాయలు ఈరోజు కారం పట్టిస్తున్నాను. ఈరోజు కారం పట్టించిన కాడి నుంచి మా అత్తయ్య పట్టిన స్టైల్లో మామిడికాయ పచ్చడి చేస్తున్నాను అనమాట. మా అత్తయ్య గారి స్టైల్లో అనమాట. ఇంకా అలాగే కారం పట్టించి రావడానికి వెళ్ళారు కదా, మామిడికాయ పచ్చడి పడుతున్నాను. అలాగే నాకు ఎలా కొలతల ప్రకారం, పక్కా కొలతల ప్రకారంగా మామిడికాయ పచ్చడి పడుతున్నానండి. అయితే ఈ వీడియోలో ఇంకా కొన్ని కొన్ని యాడ్ చేసి చూపిస్తున్నాను. కర్రీ ఏంటి, నాకు చాలా అంటే చాలా ఇష్టమైన కర్రీ బంగాళదుంప చిన్నులపై కారం అనమాట. అది కూడా చేసుకున్నానండి. అయితే ముందు రోజు కొంచెం పప్పు ఉందిలేండి, ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేసాను. ఇక ఆ పప్పులోకి నంచుకోవటానికి బాగుంటుంది కదా, బంగాళదుంప చిన్నులపై కారం చల్లుకున్నాం అనుకోండి ఎంచక్క బాగుంటుంది కదా. ఆ కర్రీ కూడా చేస్తున్నాను. ఇంక ఇదిగోండి కారం పట్టించుకొచ్చారు ఇంకా మా వారు. వస్తూ ఆ మామిడికాయలు కూడా తెచ్చారు. ఇదేనండి ఫస్ట్ టైం మామిడికాయలు తీసుకురావటం. ఇంతవరకు తీసుకురాలేదు. తెచ్చినా కానీ అంతగా బాగోవు కదండి. ఇక అందుకని ఇంతవరకు తేలేదనమాట. ఇంక ఇదిగోండి అదేమో ముందు రోజు నైట్ అనమాట, ఇదేమో తెల్లారు ఉదయం అండి. ఇంక ఇదిగోండి చిన్న ముగ్గే వేసుకున్నాను. ఇక ఇక్కడి నుంచి ఇంకా అంతా బిజీగా ఉంటాను. ఇంకా అందుకని చిన్న చిన్న ముగ్గే వేసుకున్నాను అనమాట. ఇక నైట్ మీద ఉన్నా కదా, ఇక నేను కెమెరా పెట్టి వీడియో అంటూ ఏం షూట్ చేయకుండా చిన్న చిన్న ముగ్గు వేసుకుందాంలే అని ఇక అలా వేసుకున్నాను అనమాట. ఇంకా పెద్ద ముగ్గు వేసినా కానీ ఇక బళ్ళు తిరుగుతూ ఉంటున్నాయండి. ఇలా చిన్న ముగ్గు వేసుకున్నాం అనుకోండి ఇక అలాగే సాయంత్రం దాకా ఉంటుందన్నమాట. ఇంకా అలాగే వేసుకున్నాను. ఇంక ఇదిగోండి టోటల్గా మా హౌస్ ఇల్లు ఇలా ఉంటుందన్నమాట, మా ఇంటి ప్రాంగణం. ఈ నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నేను ఎలా చేసుకుంటాను అనేది వీడియోలో చూపిస్తూ వస్తున్నానండి. ఆ సబ్స్క్రైబర్లు లేట్గా పెరుగుతున్నారు. అది ఎందుకు పెరుగుతున్నారో ఏంటో, అసలు ఎక్కడ తేడా జరుగుతుందో కూడా తెలీదు. బహుశా మీకు నచ్చట్లేదా, నచ్చకపోతే ఇది ఈ పలాంది ఈ తేడా సరి చేసుకోండి అని చెప్పండి, నేను తీసుకుంటాను. ఓకేనా? చాలా మంచి కామెంట్స్ చేస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా సపోర్టివ్గా ఉంటుంది కదా. ఇక అందుకని అనమాట. ఇంకా అదిగోండి ముగ్గేసే కదా, ఇంకా ముగ్గేసి వచ్చి ఈ మొక్కలకు కాస్త నీళ్ళు పోద్దాము అని చెప్పి ఇక పోస్తున్నాను అనమాట. తులసి మొక్కకి నీళ్ళు పోసుకున్న స్నానం చేసిన తర్వాత పోయొచ్చులే అని ఇక తులసి మొక్కకు పోయలేదు. ఇంక ఈ 2 మొక్కలకి పోసాను అనమాట. రోజు మార్చి రోజు పోస్తానండి, ఎందుకంటే కొంచెం అంత నీడ ఉంటుంది కదా. ఇంక అందుకని నెమ్ము పెద్దగా ఆరిపోదు, అందుకని ఇక రోజు మార్చి రోజు పోస్తున్నాను అనమాట. బలం మంది వేయాలండి మొక్కలకి, తీసుకొచ్చారు మా వారు, బలం మంది వేయాలి. ఇంక ఇదిగోండి ఇంకా టీ పెట్టి ఇంకా కొంచెం అది క్లిప్పింగ్ తీసుకొని వచ్చేలాగా ఇక ఆగిపోయినాయి. ఇక మా వారికి నాకు ఇక పోసుకొని టీ తాగుదామని చెప్పి పోస్తున్నాను అనమాట. ఇక అసలు మనం పని చేయాలే కానీ ఎంత పనైనా ఉంటుందండి, చెప్తున్నా కదా. ఇక మీరు అంతేనా? ఇదిగోండి ఈరోజు చెప్పా కదా మామిడికాయ పచ్చడి పెట్టాలని. ఇంకా ఆ పనిలో కూర్చున్నామంటే ఇక వంట చేయడానికి కుదరదు కదా. ఇక ఉదయాన్నే వంట చేసేస్తున్నాను అనమాట. ముందు రోజు పప్పు వండానండి, టమాటా పప్పు. అది ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేసాను. ఇంకా దాంట్లోకి నంచుకోవటానికి నాకు ఎంతో ఇష్టమైన బంగాళదుంపలు చిన్నులపై కారం చల్లుదామని ఇక ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకా అదిగోండి కోసుకొని శుభ్రంగా 3 సార్లు 4 సార్లు కడుక్కోవాలి కదా. ఎందుకంటే అది ఏమంటారు, మట్టి ఉంటుంది కదండి దుంపలకి, అది శుభ్రంగా కడిగేసేసి కోసి కొంచెం అంత కళ్ళుప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటానండి నేనైతే. సాల్ట్ ఏంటంటే ఇంకా అన్నిట్లో వాడిన అనమాట, కళ్ళుప్పు ఎక్కువ వాడుతూనే ఉంటానండి నేను. కాకపోతే వీడియోస్లో చూపించట్లేదు అంతేను. ఇలా ఏదైనా కానీ కళ్ళుప్పు ఎక్కువ వాడతానమాట. ఏదైనా కళ్ళుప్పు అంటే కర్రీస్ ఉంటాయి కదా, వాటిల్లో సాల్ట్ వేస్తానమాట. ఇక అలాగే కొంచెం అంత ముక్కల కళ్ళుప్పు వేసుకొని ఇంకా అలా స్టవ్ మీద పెట్టేసుకున్నాను కుక్కర్లో. 3 విజిల్లు వస్తేనే ఉడికిపోతుంది కదా. ఇంక ఈ లోపల ఇంక రైస్ కుక్కర్లో కూడా అన్నం పెట్టేద్దాము. ఇక ఈ పని అయిపోయింది అనుకోండి, ఇక వంట దగ్గర పని అనేది ఉండదు కదా, ఇంకా స్నానం చేసేసేయచ్చు అని చెప్పి ఇక చేస్తున్నానండి గబగబా. ఈ పని అయిపోయింది అనుకోండి ఇక మనకి ఏ చికాకు ఉండదు కదా. అందుకని ఇక ఏదైనా స్పెషల్ పని ఉందని అనుకుంటే మాత్రం ఇలాగే ముందు ఏది పని అయితే ఉంటుందో అది పని చేసేసుకుంటానమాట. ఇక అలాగే ఈ పని చేసేసుకుంటున్నాను. వీడియోస్ ఎలా ఉంటున్నాయండి, బాగుంటున్నాయా, మీకు ఎలా ఉంటున్నాయి, మీకు ఏమేమి కావాలి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీకేం నచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో మామిడికాయ పచ్చడి చూపిస్తున్నా కదా, అది కూడా బాగా వచ్చిందండి. కంప్లీట్గా చూపించాను, బాగా వచ్చింది.
అయితే టేస్ట్ ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, ఓకేనా? ఎందుకంటే మామిడికాయ పచ్చడి తొందరగా ఊరదు కదా, దాదాపు ఒక 5-6 రోజులన్నా గడవాలన్నమాట. అందుకని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంక ఇదిగోండి, ఇక రైస్ కుక్కర్లో అన్నం ఉడుకుతూ ఉంది. ఇక బంగాళదుంపలు కూడా ఉడికిపోయినాయి, పక్కన పెట్టేసి ఇక దోసపిండి ఉందండి. ఇంకా మా వారికి నాకు టిఫిన్ వేస్తున్నాను. ఇంకా టిఫిన్ వేసిన తర్వాత ఇక టిఫిన్ చేసి అప్పుడు స్నానం చేస్తానండి. ఇంకా అప్పుడు దాకా ఇంకా ఒళ్ళంతా ఇంకా ఈ చెమటకి చికాకుగా ఉంటుంది కదా, ఇంకా అందుకని పొయ్యి కాడ పని అయిపోయిన తర్వాత స్నానం చేసేసామనుకోండి ఫ్రెష్గా ఉంటుంది కదా. ఇంక ఎదుగుండి మా వారికి కూడా వేసిచ్చాను. ఇక మా వారికి వేసిచ్చిన తర్వాత ఇక నేను కూడా తినేసి ఇంక ఇదిగోండి బంగాళదుంపల చిన్నోళ్ళపై కారం జల్లుదాం అని చెప్పా కదా, ఇదిగోండి తాలింపు వేసేసుకొని 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ కోసి నూనెలో మగ్గించుకున్న తర్వాత అప్పుడు ఈ ముక్కలు వేసేసుకుంటున్నాను. అంటే నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాననేది చూపిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, ఇది ఉట్టి కూర ఒక్కటే కాదు, పప్పు ఉందన్నమాట. పప్పులోకి అనమాట ఇది. పప్పులోకైనా పప్పుచారులోకైనా ఏదన్నా టమాటా పచ్చడి కానీ ఏదన్నా మనం వేయించి నూరుకొని పచ్చడి ఉంటుంది కదా, ఆ పచ్చడిలోకైనా కమ్మగా ఉంటుందండి. అయితే నేను చిన్నప్పుడు ఎక్కువ శాతం ఇదే చేసేవాళ్ళు అండి భోజనాలకి. భోజనాలకు కంపల్సరీగా ఈ కర్రీ ఉండేదన్నమాట. మీలో ఎంతమందికి గుర్తుందండి ఈ కర్రీ? తప్పకుండా కామెంట్ చేయండి. చెప్తున్నా కదండి, నేను ఎప్పుడు వీడియోస్లో చెప్పుకుంటూ వస్తూ ఉంటా కదా, నా అన్నీ పాతకాలం మోడళ్ళు, పాతకాలం స్టైల్ అనమాట నాదంతా. అంటే ఇప్పుడంతా మోడర్న్ అయిపోయింది కదండి, కల్చర్ అంతా మోడర్న్ దేనికండి మనకి. మనం పాతకాల పద్ధతిలో ఉండన్నాళ్ళు ఏ రోగాలు ఏ రుష్టులు లేవండి మనకైతే. ఈ కల్చర్ వచ్చిన తర్వాతే మనకి దాదాపుగా ఆరోగ్యాలు చాలా వరకు పాడైపోయినాయనే అనుకుంటున్నానండి నేనైతే. నేను అనుకునేదానికి మీరు ఎంతమంది ఏకీభవిస్తారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? ఇది పాతకాలం. మా మాధవ తాతని 6వ తాత ఉండేవాడండి. నాకు 7 తాతలు అని చెప్తా ఉంటా కదా, మాధవ తాత అనమాట. ఆయన ఎప్పుడు వంటలు చేస్తూ ఉంటాడండి. అంటే వేరే వాళ్ళకి కాదు, మనకి చుట్టాల ఇళ్లలో. మా 7 తాతలు అని చెప్తున్నా కదా, వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు అంటే సంవత్సరాలు అంటే అలా వచ్చేవి కదా. అప్పట్లో ఏముందండి, ఇప్పుడంటే క్యాటరింగ్ అవన్నీ ఉన్నాయి కానీ ఆ రోజుల్లో అవన్నీ ఏం లేవు కదా. ఇంట్లోనే చేసుకొని పెట్టుకోవటం కదా భోజనాలు అంటే, ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్లు అయినా కానీ. అలాగే మా అంటే చిన్న తాత అనేవాళ్ళం మేము. మా 6వ తాత అలా చేస్తూ ఉండేవాడు. ఈ కర్రీ మాత్రం వంటల్లో ఖచ్చితంగా చేసేవాడండి మా మాధవ తాతయ్య. ఎక్కువ నేను ఆయనతోనే ఉండేదాన్ని, ఎక్కువ శాతం ఆయన చేయబట్టుకొని తిరుగుతూ ఉండేదాన్ని. దమ్మా విజయ దా వెళ్దాంరా, విజయ వెళ్దాంరా అని చెప్పి తీసుకెళ్తూ ఉండేవాడు. ఇక అలా వెళ్ళి వస్తూ ఉండేదాన్ని అనమాట. ఆయన కీడితే తిరుగుతూ ఉండేదాన్ని అండి. ఇంక ఇదిగోండి, ఇంకా మా వారు బజార్కి వెళ్ళి మామిడికాయ ముక్కలు అవన్నీ కొట్టించుకొచ్చాడండి బజార్తోనే. ఇంక ఇదిగోండి, ఇవన్నీ ఒక 1/2 కేజీ మైను ఆవాలు తెప్పించాను, 1 కిలో మైను కళ్ళుప్పు ప్యాకెట్ అనమాట. అది ఎండలో కొంచెం అంత ఎండబెట్టుకొని ఇంక ఇదిగోండి మిక్సీ పట్టేదంతా మనకంతా తెలుసు కదా. ఇక అదంతా ఏం షూట్ చేయలేదండి, వీడియో బాగా లెంత్ ఎక్కువైపోతుంది, అందుకని నేను వీడియో షూట్ చేయలేదు. ఇంక ఇవన్నీ పిండ్లు పట్టేసుకున్నానండి. కళ్ళుప్పు కూడా మిక్సీ పట్టేసుకోవాలి కదా, ఇంకా అలాగే పట్టేసుకున్నాను. అవి నా గిన్నెతో 4 ముక్కలు అయినాయండి. 4 గిన్నెలు అయినాయి కదా ముక్కలు. ఇక అన్నీ ఉప్పు, మెంతిపొడి కొంచెం వేసుకున్నాను. అలాగే కారము, ఉప్పు, ఆవాల పొడి సమానంగా తీసుకున్నానండి. ఖచ్చితంగా సరిపోయిందండి, కరెక్ట్గా సరిపోయింది కొలత కూడాను. ఇక ఆ గుప్పుడు ఎందుకు వేసానంటే ఏమో కొంచెం అంత తగ్గింది అనుకోండి బాగోదు కదా, అందుకని మళ్ళీ లాస్ట్లో కొంచెం అంత వేసుకున్నాను అనమాట. ఇంకా అలాగే పసుపు వేసుకున్నాను. 1/4 కిలో మైన చిన్నులపాయలు వేసానండి. ఇంక రెమ్మలు కొన్ని ఒలిసి పెట్టుకున్నాను. అలాగే ఒక 3 రెమ్మలేమో 3 పాయలేమో మిక్సీ పట్టుకున్నాను అనమాట. అది కూడా వేసేసే కదా. కొంచెం అంత పసుపు వేసేసుకొని 1 ప్యాకెట్ నేను పప్పు నూనె వేసానండి. అంటే శనగపప్పు నూనె, అది ఏమంటారు, ఆవాలు పల్లీల నూనె అంటాం కదా, శనగ నూనె. మేమైతే శనగ నూనె అని అంటామండి. ఇంకా దాదాపు 1 ప్యాకెట్ పోసా కదా ఫస్ట్. ఇక సెకండ్ ఏమో 30 దాకా పోసాను అనమాట. 1/4 కిలో మైను ఉంచాను అనమాట. 1/4 కిలో గిన్నెలో పెట్టే కదా, అది 1/4 కిలో మైను ఉంది. అంటే దాదాపు 1.35 కిలో పోసానండి పప్పు నూనె, శనక్కాయ పప్పుల నూనె అనమాట. ఇక ఇదిగోండి, ఇక ఈ డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకుందాం అని చెప్పి ఇక తీసేసుకుంటున్నాను. ఇక డబ్బాలో వేసిన తర్వాత కూడా మళ్ళీ కలుపుతానండి. ఎందుకంటే కిందికి మీదికి కలిపామనుకోండి ఎంచక్క బాగా కలిసిద్ది అనమాట. కలిసిన తర్వాత మనం మళ్ళీ 3వ రోజు కదుపుతానండి.
కదిపిన తర్వాత అది కూడా చూపిస్తాను, చిన్న బిట్టు చూపిస్తున్నాను. మీతో కొంచెం అంతా మాట్లాడదామని చెప్పి మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానండి. అదే చెప్తున్నాను అనమాట. వీడియోస్ ఎలా ఉంటున్నాయి, బాగుంటున్నాయా, మీకేం కావాలి, మీకు ఏ స్టైల్లో కావాలి అంటే నాకు తెలిసినంత వరకు నా లైఫ్ స్టైల్ ఏంటి అనేది నేను చూపించుకుంటా వస్తున్నా కదా. అలాగే మీకు నచ్చుతున్నాయా, నచ్చితే మీకేం నచ్చిందో కూడా కామెంట్ చేయండి, ఓకేనా. సబ్స్క్రైబర్లు లేట్గా పెరుగుతున్నారండి. లేట్గా పెరిగితే అంటే వ్యూస్ వస్తున్నాయి కానీ మీరు చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది కదా. నా ఛానల్ మీ చేతుల్లోనే ఉందండి. ఏదైనా ఇంకా మీరే కదా చేయాల్సింది, ఓకేనా. ఇంక ఇదిగోండి, ఇక మీతో ముచ్చటిచ్చిన తర్వాత ఇంక ఇదిగోండి ఫంక్షన్కి వెళ్ళొచ్చానండి. ఇంకా అదే చీర మీద ఉన్నానా అని అనుకోవద్దు. ఇది 3వ రోజు అనమాట. మళ్ళీ తీసి కలుపుతున్నానండి. శ్రీమంతం ఫంక్షన్ ఉంటే ఇంకా ఆ ఫంక్షన్కి వెళ్ళొచ్చానండి. అది గిఫ్ట్ ఏమి ఇచ్చారనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అయితే ఇంకా 3వ రోజు కొంచెం తిప్పుకోవాలి కదండి. అలా తిప్పుకుంటేనే మళ్ళీ ఉప్పు ఏమైనా అడుగు పొడుగు ఉన్నా కూడా కరిగిపోయిద్ది అనమాట. అలా తిప్పుకుంటూ ఉండాలండి. 5వ రోజు దాకా తిప్పుతూ ఉంటే